బతుకు పోరాటంలో నిలిచి గెలిచిన మగధీరుడు. జీవితమనే ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన మానవతామూర్తి స్వర్గీయ చిటిపోలు నారాయణ గారు. బంధువులకు పెదనాన్న, మామ, తాత, ఆత్మీయులకు అన్నయ్య. మన భాషలో చెప్పాలంటే మన నారాయణన్న. బంధాలని, అనుబంధాలని, బలగాన్ని, భౌతిక దేహాన్ని వదిలేస్తూ స్వేచ్ఛగా అనంతలోకాలకు చేరిన నారాయణుడి జీవితం అలుపెరగని ప్రయాణం. దాదాపు 85 ఏళ్ల కిందట నల్గొండ జిల్లా సుంకెనపల్లి గ్రామంలో మొదలైంది ఈ విజయ సారథి జీవన యానం. ఆయుర్వేద వైద్యులు పర్వతాలు నర్సమ్మ దంపతుల ముద్దుబిడ్డడు మన నారాయణుడు. చిన్నతనమంతా పచ్చని పంట పొలాలు, మగ్గపు గుంటల చప్పుళ్ళు, ఆయుర్వేద వైద్యపు పరిమళాల మధ్య సాగిపోయింది. ఇంటికి పెద్ద కొడుకుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకున్న నారాయణ గారు తొలినాళ్లలో మగ్గం వ్యాపారంతో ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచారు. కర్ణాటి వారి ఆడపడుచు శంకరమ్మతో వివాహం నారాయణుడి జీవితంలో తొలిమలుపు. భర్తే ఆమె ఊపిరి, కుటుంబమే ఆమె ప్రాణం. 6 పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన ఆ మాతృమూర్తికి ఇల్లు తప్ప మరో ప్రపంచమే లేదు. ఇలా అందమైన కుటుంబంతో జీవితం హాయిగా సాగుతున్నా ఇంకా ఏదైనా సాధించాలన్నది నారాయణుడి తపన. అందుకే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ తన ఆలోచనలు, అడుగులు హైదరాబాద్ వైపు మళ్లించారు. అలా 1980లో సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ కిరాణా దుకాణంతో సొంత వ్యాపారం మొదలుపెట్టారు. అదే ఇవాళ మోండా మార్కెట్లోని చిటిపోలు బ్రదర్స్ నడుపుతున్న 4 దుకాణాలకు, కుటుంబ వ్యాపారాలకు తొలిమెట్టు. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును. జీవితంలో ఒకరికి కొడుకులా కాదు, అయ్యలా బతకాలి. ఇదే నారాయణుడు నమ్మిన సిద్ధాంతం. అందుకే కష్ట నష్టాలు ఎన్నెదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. భవిష్యత్ తరాల కోసం ఒక వ్యాపార సామ్రాజ్యం సృష్టించారు నారాయణ గారు. చిందించిన ప్రతి చెమట చుక్కను విజయానికి మెట్టుగా మలుచుకుంటూ, రుధిరాన్ని రంగరించి కరిగించిన కండల శక్తితో కలల సౌధాలను నిర్మించుకున్నారు. కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ. జీవితం విలువ తెలిసిన మనిషి కదా. లోటు అంటే ఏంటో తన కుటుంబానికి ఏనాడూ తెలియనివ్వలేదు. ఇప్పుడు మాత్రం తీరని లోటు మిగిల్చారు. సామాన్యుడి స్థాయి నుంచి ఎదిగినందుకేమో నారాయణుడికి పట్టుదల ఎక్కువ. తన కుటుంబానికి కూడా అదే నేర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలిసారి ఓడినా మరోసారి కసిగా గెలిచి సత్తా చాటింది నారాయణుడి రక్తం. పెద్ద ఆయన లెక్క ప్రకారం మనిషి అంటే రక్తమాంసాలతో నిండిన ఎముకల గూడు కాదు. సిరి సంపదలు, భవంతులు, బంగారం, అధికారం, హోదా అస్సలే కాదు. మనిషి అంటే ప్రేమ, మనిషి అంటే అనుబంధం, మనిషి అంటే ఆప్యాయత. ప్రేమాభిమానాలు పునాదులుగా ఏర్పరచుకున్న తన కుటుంబంలో చిన్న వేడుకైనా పెద్ద సంబరమే.
పురుడు నుంచి పెళ్ళిళ్ల వరకు అన్నీ తన వారికి నచ్చేట్లు అంతా మెచ్చేట్లు జరిపించేవారు. బంధువులు, స్నేహితులు, సొంతూరి వాళ్ళు ఇలా అతిథి ఎవరైనా మర్యాద తగ్గొద్దు. అదే పెద్దాయన సంస్కారం, ఆచరించిన ధర్మం, నమ్మిన సిద్ధాంతం. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. ఆటుపోట్లు తెలిసిన మనిషిగా తన వాళ్లకి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవారు నారాయణ గారు. అందుకే సాయం కోసం గడప తొక్కిన ప్రతి ఒక్కరికి ఆసరాగా నిలిచారు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా, ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాలా. పెద్ద కొడుకుగా పుట్టి తన వాళ్లకు పెద్ద దిక్కుగా నిలిచిన మన నారాయణుడు జనవరి 27, 2017న విష్ణు లోకాలకు పయనమయ్యారు. ప్రస్తుతం ఆ శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఆత్మ సంతృప్తితో శాంతి లోకాలలో సేదదీరుతున్నారు. తానెక్కడున్నా ఎప్పుడూ మన హృదయాల్లో జీవించే ఉంటారు. తన కోసం నిరీక్షిస్తున్న వారికి ఆశీర్వచనాలు అందిస్తూనే ఉంటారు. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.